అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా, ఈ రియాలిటీ ఛానల్ ద్వారా నేను మీకు ఒక సమాచారాన్ని అందిస్తున్నట్లయితే గనక ఆ సమాచారం వెనుక నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన తరువాతే ఆ సమాచారం మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఈ రోజున హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టేట్మెంట్స్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిదే. ఏదో పేపర్లో వచ్చింది వినేసో లేకపోతే ఎవరో చెప్పింది వినేసి చూసేసి ఏదో కెమెరా పెట్టి చెప్పేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఛానల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అని మాత్రం దయచేసి గ్రహించండి. ఈ రోజున మన ఛానల్ ద్వారా నేను ఒక సమాచారాన్ని మీకు అందిస్తున్నాను అని అంటే ఒక ప్రాంతం డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఒక రోడ్డు కనెక్టివిటీ గురించి కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీవోలు కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్స్ గురించి కానివ్వండి, ఫోర్త్ సిటీ గురించి కానివ్వండి, ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ గురించి కానివ్వండి, ఫోర్త్ సిటీ నుంచి మచిలీపట్నంకి కనెక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి 4 లైన్ ఎక్స్ప్రెస్ హైవే గురించి కానివ్వండి, ఇలాంటివి ఎన్నో స్టేట్మెంట్లు మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఈ స్టేట్మెంట్ల వెనక, ఈ జీవోలు వెనక దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, దీనివలన ఎంత మేర ఇన్వెస్టర్లకు లబ్ధి చేకూరుతుంది, ఎంత మేర నష్టాన్ని చవిచూస్తారు అనేటువంటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని బ్యాక్ ఎండ్లో రీసెర్చ్ చేసిన తరువాత ఎస్ ఈ ప్రాంతము, ఈ స్టేట్మెంటు ఒక ఇన్వెస్టర్కు ఉపయోగపడుతుంది, ఎస్ ఈ స్టేట్మెంటు, ఈ ప్రాంతం డెవలప్మెంటు ఒక ఇన్వెస్టర్కు నష్టాన్ని అనేటువంటిది అన్ని కాన్సిక్వెన్సెస్ ఆలోచించిన తర్వాతే మీ దగ్గరికి ఒక సమాచారాన్ని తీసుకుని రావడం జరుగుతుంది అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఆగస్టు 12వ తారీఖున నేను ఒక ప్రాంతం గురించి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ వెస్ట్ జోన్లో ఉన్నటువంటి గోల్డెన్ ట్రయాంగిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉండి మీ ప్లాట్లని సేల్ చేసుకోవాలనుకుంటున్నారా, డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఆలోచిస్తున్నారా అని చెప్పి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సరదాగా ఒక్కసారి ఆ వీడియోని నేను ప్లే చేస్తాను, ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత మీ ముందుకు ఒక విలువైనటువంటి సమాచారంతో రావడం జరిగింది. ఇన్వెస్టర్ అంటూ ఎవరు ఉండరు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ శంకరపల్లి, మోకిల, కొండకల్లు, వెలిమల, పాటి, గణపూర్, నాగులపల్లి, కొల్లూరు ఈ ప్రాంతాలన్నీ కూడా పటాన్ చెరువు నుంచి ఇలా శంకరపల్లి నుంచి ఇలా కోకాపేట నుంచి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 మీదుగా కనెక్ట్ అయ్యేటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో ఈ మధ్యలో ఒక రేడియల్ రోడ్డు రీసెంట్ గా వచ్చి మోకిలాకి కనెక్ట్ అవడం జరిగింది. విపరీతమైనటువంటి డెవలప్మెంట్ వచ్చింది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకే నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు మీకు ఆ ప్రాంతంలో ఒక ప్లాట్ ఒక 200 గజాలు కనుక ప్లాట్ ఉంటే, ఇప్పుడు నేను దాన్ని సేల్ చేసుకుంటేనే నా ఫ్యామిలీ సర్వైవల్ ఉంటుంది అని అనుకుంటే తప్పించి ఆ ప్రాంతంలో మీరు ఎలాంటి ప్రాపర్టీని దయచేసి సేల్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నాను అనంటే 5 సంవత్సరాల నుంచి మీరు చూసినటువంటి అప్రిషియేషన్ ఒకటి, రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో మీరు చూడబోయేటువంటి అప్రిషియేషన్, డెవలప్మెంట్, ప్రైస్ హైక్ మరొకటి మీరు చూడబోతున్నారు. 100% మీరు ఈ ప్రాంతంలో కనుక మీ ప్రాపర్టీని వాంటెడ్ గా కనుక మీరు సేల్ చేసినట్లయితే మీరు చాలా నష్టాన్ని చవి చూస్తారు అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఈ ప్రాంతంలో మీకు ఒక 200 గజాల ప్లాట్ ఉందా, మీ చేతిలో ఈ రోజు 70 లక్షల నుంచి 80. చూశారు కదా, నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఆగస్టు 12వ తారీఖున నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. నొక్కి మరీ చాలా స్ట్రాంగ్గా, చాలా కాన్ఫిడెంట్గా ఆ ప్రాంతం డెవలప్మెంట్ గురించి చాలా క్లియర్గా నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు పోస్ట్ పెట్టాను ఈ వీడియో? ఆగస్టు 12వ తారీఖున నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. మేబీ మీలో ఎంతమంది చూశారో నాకైతే తెలియదు. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద ఆర్టికల్, ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ ప్రాంతం గురించి. ఏం రాశారు ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కనుక మీరు చూస్తే ఆగస్టు 12వ తారీఖున నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తే సెప్టెంబర్ 20వ తారీఖున ఒక ప్రముఖ ఛానల్ ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఆ ప్రాంతంలో రాబోతున్నటువంటి డెవలప్మెంట్ల గురించి
ఒక పెద్ద ఆర్టికల్ రాయటం జరిగింది. అంటే మనల్ని ఫాలో అయ్యారు, మనల్ని కాపీ కొట్టారని నేను చెప్పడం లేదు. ఒక ప్రాంతం డెవలప్మెంట్ గురించి ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, అది ఎంతవరకు వాస్తవాల్లో ఉంది అనేది తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ స్టేట్మెంట్ చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే కొల్లూరు వైపు కదులుతున్నారు. ఊపందుకున్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఈ ప్రాంతంపై కొనుగోలుదారుల ఆసక్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట తర్వాత మజిలీయటు, ఇంకెటు కొల్లూరే అంటున్నారు నిర్మాణదారులు. పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు, చుట్టూ పచ్చదనం, పుష్కలంగా నీటి వనరులు, పరిసరాల్లో పేరున్న పాఠశాలలు, చేరువులోనే ఐటీ కార్యాలయాలు, సమీపంలో కోకాపేట, నియోపోలీసు, తెల్లాపూర్ వంటి ప్రాంతాలు ఉండడంతో కొల్లూరు వేగంగా నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. పలు సంస్థలు ఇప్పటికే ఇక్కడ చేపట్టిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా బడా సంస్థలు భవిష్యత్తులో ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కావాల్సిన భూములు కలిగి ఉన్నాయి. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఐటీ కారిడార్ రద్దీగా మారడంతో హుస్మాన్ సాగరు, తెల్లాపూరు, కొల్లూరు ప్రాంతాలు కలిపి రెసిడెన్షియల్ హబ్గా రూపొందుతున్నాయి. ఇది వెలిమల వరకు విస్తరిస్తుంది. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తుంది. టౌన్షిప్లు తలపించేలా ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా రాయడం జరిగింది. ఇప్పటికే మౌలిక వసతులు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ, ఆ ప్రాంతంలో రాబోతున్నటువంటి డెవలప్మెంట్లు, ఆ ప్రాంతంలో వచ్చినటువంటి కంప్లీట్గా నేను ఏరియల్ విజువల్తో కూడా ఆ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ రాబోతుంది అనేది కూడా నేను చూపించడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితమే ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటి ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అనేది ఆ రోజే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెలిమల వరకు రియల్ ఎస్టేట్ విస్తరణ కొల్లూరు వరకు ఆగలేదు, వెలిమల వరకు విస్తరించింది. నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న చోటు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, ప్రీమియం టౌన్షిప్లు, వాణిజ్య సముదాయాలు వస్తున్నాయి. కొనుగోలుదారుల పెట్టుబడి రెండిటికి ఈ ప్రాంతం అవకాశమని బిల్డర్లు చెబుతున్నారు. బడ్జెట్ ధరల్లోనే నివాసిత లభ్యాలు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులోనే ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ రాసినటువంటి ఆర్టికల్ ఇది. ఎందుకు చూపించాను అనంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక ప్రాంతం గురించి గవర్నమెంట్ స్టేట్మెంట్స్, గవర్నమెంట్ ఇచ్చేటువంటివి ఎలా ఉంటాయి అనంటే, ఈరోజు ఒక న్యూస్ చూస్తాము, ఈరోజు ఒక పేపర్లో ఒక హెడ్లైన్ చూస్తాము. ఎవరైనా సరే రియాల్టర్లు కానివ్వండి, ఏజెంట్స్ కానివ్వండి, ఇన్వెస్టర్లు కానివ్వండి, ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ దాని బ్యాక్ ఎండ్, ఆ స్టేట్మెంట్కి వెనకున్నటువంటి అంతరార్థాన్ని ఒక్కసారి ఆలోచించి కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పదిలంగా ఉంటుంది అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. మరోసారి చెప్తున్నాను, ఈ రియాలిటీ ఛానల్ ద్వారా ఎప్పుడైనా నేను ఒక సమాచారాన్ని మీకు అందించాను అనంటే బ్యాక్ ఎండ్లో నేను ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీ దగ్గరకు ఆ సమాచారం వస్తుంది అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.